హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఇంత జాప్యమా, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో ద్వారా. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పెండింగ్ బకాయిలపై ఇంత జాప్యమా, ఆగస్టు 23న స్వయంగా విచారణకు హాజరు కండి. ఏపీ సహా 16 రాష్ట్రాల సీఎస్లకు సుప్రీంకోర్టు సమాన్లు అయితే పంపిందండి. సో ఉద్యోగులకు ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఇంత ఆలస్యమా అని చెప్పి సుప్రీంకోర్టే ఏకంగా సమాన్లు పంపిందండి. హాజరు కావాల్సింది అంటే నేరుగా సుప్రీంకోర్టే విచారణకు అయితే పిల్లంపింది. సో కాబట్టి రెండో నేషనల్ జ్యుడిషియల్ పే కమిషన్ సిఫార్సులను అమలు చేయమని 16 రాష్ట్రాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, ఆర్థిక శాఖ కార్యదర్శులు ఆగస్టు 23న స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఈ సమాన్లు అయితే ఇచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, అలాగే జస్టిస్ బీజే పార్థిలావా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ కేసుపై తదుపరి విచారణ అయితే చేపట్టిందండి. కోర్టు సహాయకునిగా వ్యవహరిస్తూ ఉన్న న్యాయవాది కె పరమేష్ ఇచ్చిన నివేదికను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. సో పదవీ విరమణ పొందిన జ్యుడిషియల్ అధికారులకు పే కమిషన్ సిఫార్సుల మేరకు పింఛన్ బకాయిలు, ఇతర ప్రయోజనాలు కల్పించడంలో ఈ రాష్ట్రాల ఆలస్యం చేయడానికి గల వివిధ భత్యాలపై మూలం వద్ద ఉన్న పన్ను మినహాయింపు వంటివి. సో ఈ విధంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది ఫ్రెండ్స్. సో ఎలా చేయించాలో మాకు తెలుసు, ఈ పనిని ఇప్పుడు ఎలా చేయించాలో మాకు తెలుసు. ప్రమాణ పత్రం దాఖలు చేయకపోతే ప్రధాన కార్యదర్శి హాజరు కావాలని మేము చెప్పినంత మాత్రాన అది దాఖలు కాదు. మేము వారికి జైలుకు పంపడం లేదు. వారు ఇక్కడికి వస్తే ప్రమాణ పత్రం కూడా వస్తుంది. సో 7 అవకాశాలు ఇచ్చిన పూర్తి స్థాయిలో అమలు చేయడంలో అనేక రాష్ట్రాలు విఫలమయ్యాయని ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక కార్యదర్శులు వ్యక్తిగతంగానే రాకపోతే ధిక్కరణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది అని సిజేఐ ధర్మాసనం హెచ్చరించింది. సమాన్లు జారీ అయినటువంటి వాటిలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, కేరళ, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా మొదటి స్థానంలో అయితే ఉంది. సో ఏదైతే ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై ఇంత జాప్యమా అని చెప్పేసి హైకోర్టు సీరియస్ అయిందండి. ఆగస్టు 23న స్వయంగా విచారణకి హాజరు కండి అని చెప్పి 16 రాష్ట్రాల సీఎస్లకు అయితే సుప్రీంకోర్టు సమాన్లు జారీ చేసింది ఫ్రెండ్స్. సో ఈ మేరకైనా మనకి పెండింగ్ బకాయిలు అయితే త్వరితగతిన చెల్లిస్తారని ఏదైతే క్యాబినెట్ భేటీ ఉందో అందులో నిర్ణయం తీసుకొని ఈలోపే చెల్లించాలని అయితే ఉద్యోగ పెన్షన్లు అందరూ కూడా ఆశిస్తున్నారు ఫ్రెండ్స్.